ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఇప్పుడే గుడికెళ్ళి అయితే వచ్చినాం అనమాట. ఫ్రైడే ఉంది కదా, నిమ్మకాయల హారతి ఇచ్చేసి అయితే వచ్చినాము. 11 అయిపోయింది, 11:20 అవుతుంది. ఇప్పుడు వంట పెడుతున్నా. ఇప్పుడు వచ్చేసి జస్ట్ టమాటా కూర చేయమన్నారు అనమాట. అందుకే తొందర టమాటా కూర వేసి తీసుకోవచ్చు. టమాటా కూర కాబట్టి తొందరగా అవుతుంది. ఇప్పుడు టైం కూడా లేదు, 40 మినిట్స్ ఉంది. 40 మినిట్స్లో వేరేవేం కావు. అండ్ వీళ్ళు కూడా ఈ మధ్య నాన్ వెజ్ చాలా వరకు తగ్గించారు అనమాట. ఓన్లీ సండే తింటున్నారు. సండే కూడా రాను బంద్ చేస్తారంట. బంద్ చేస్తే మంచిదే కదా. అందుకని గుడ్డు అయితే తింటారు నార్మల్గా. మిగతా చికెన్ మటన్ ఎవ్రీడే ఉంటుండే మా ఇంట్లో. ఈ మధ్య అయితే తగ్గించారు. ఈ వారం అయితే లాస్ట్ సండే తిన్నదే, మళ్ళీ ఇప్పటిదాకా తినలేరు. ఇంకా టమాటా వేసామంటే నేను సాంబార్ చేసే కదా, సాంబారు, బెండకాయ ఫ్రై, ఇంకా పాలకూర ఫ్రై అట్లే ఉన్నాయి. ఇంక ఇప్పుడు సింపుల్గా టమాటా వేసి అయితే తీసుకొని వెళ్ళాలి. ఈ పింపుల్ చూడండి, వాటర్ లాగా పింపుల్ పొద్దున వస్తుంది ఎవ్రీడే, సాయంత్రికల్లా పగిలిపోతుంది. మళ్ళీ ఒకరోజు గ్యాపించి మళ్ళీ ఒకరోజు వస్తుంది. ఇట్లా 3-4 డేస్ నుంచి కంటిన్యూ వస్తుంది. ఎందుకు వస్తుందో ఏమో ఈ పింపుల్ అయితే. మొత్తం వాటర్ నిండిపోయింది. ఇప్పుడు పగులుతుంది కంటిన్యూ వస్తుంది. బ్రష్ వల్ల ప్రాబ్లం ఏమని చెప్పేసి బ్రష్ కూడా చేంజ్ చేసి కొత్తది వాడుతున్నా, అయినా సరే అట్లా వస్తుంది. మరి ఎందుకు వస్తుందేమో ఇది అర్థం అవ్వట్లేదు నాకైతే. సో నేను ఇట్లా బ్లాగ్లు ఎంతసేపు మాట్లాడుకుంటూ వస్తుంటే నాకు టైం అయిపోతుంది. వంట అయిపోయాక చూపిస్తాను. చూడండి, మా చిన్నోడు ఈరోజు పప్పు తెచ్చినా గుడ్డు తెచ్చిలేవని ఏడుస్తుంది. సాయంత్రం బాయిల్ గుడ్డు వేసిస్తాను, సరేనా? ఇంతే వీడు. ఒక్కరోజు నిన్న నువ్వు టమాటాలే అన్నావు కదా, ఈరోజు తెచ్చిన గుడ్డులు అయిపోయినాయి బాయిల్ చేయని. ఇంకా అన్నీ తెద్దాం అనుకున్నా, గుడికి వచ్చేటప్పుడు మర్చిపోయినా. ఇప్పుడేమో ఇతను కావాలంటున్నాడు. ఇది ఒక్కరోజు పప్పు మళ్ళీ గుడ్డు కూడా తెచ్చినా కదా, సాంబార్ తెచ్చినా గుడ్డు తెచ్చినా. తిన్నావు నిన్న అయిపోయాయి, ఈరోజు తిను. సాయంత్రం మళ్ళీ నీకు గుడ్లు తెప్పించి బాయిల్ చేసేస్తా, సరేనా? ఓకేనా? ఇప్పుడు తింటావా? తినాలి, ఇప్పుడు తినాలి. ఇది ఒక్కరోజు మమ్మీ కదా, ఇది ఒక్కరోజు. ఇట్లా ఏడుస్తావా? తింటావా? ఎట్లా ఏడుస్తావా? ఇది ఒక్కరోజు తినమ్మా. చూడండి, టమాటా అన్నం వేసుకొస్తే వద్దు అంటాడు, చికెన్ కావాలంటాడు, లేకపోతే గుడ్డన్న కావాలంటాడు. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిర్రు. ఎట్లా వేసారు వీడు? బట్టలు వేసుకోండ్రా. ఏం చెప్తున్నావు? ఏమినాలా? చిన్నోడా, వాడికి పప్పు వద్దంటారా? ఏ కొండు కొట్టుకుంటున్నారు, ఫస్ట్ బట్టలు వేసుకోరే. విన్నో, చిన్నడా, వాడికి వద్దంట, గమ్మునుంటు నువ్వు. ఈడొకడు వీడేం పప్పు పెడతాడు, వాడేం వద్దంటాడు. చిన్నోడా, ఇప్పుడు ఇద్దరిని బయట వేస్తా చూడు. బట్టల బయట వేస్తా అంటున్నా. ఇద్దరిని బట్టలు వేసుకుంటారా లేదా? చిన్నోడికి తెలుగు మేడం గుడ్డేసిందంటే ఈరోజు. గుడ్డేసిందా? చాలా రోజులకి వేసింది మేడం గుడ్డు. నీట్గా రాస్తే వేస్తారు. మళ్ళీ ఎన్నోసార్లు రబ్ చేసి రాపిచ్చిన. ఈరోజు కూడా నీట్గా రా, మళ్ళీ ఇంకో గుడ్డు వేస్తారు. రాయకపోతే చింపేస్తా. ఈరోజు చూడండి, నాకు ఇంట్రెస్ట్ లేక ఊక ఫోన్ చూసుకుంటూ వస్తున్నా. ఇల్లు ఎట్లా పడితే అట్లా ఉంది. పో, 100 చూపించుకుంటానే కూర్చున్న లోపు మనకు టైం ఎంత అవుతుంది. నువ్వు కూడా హోంవర్క్ తీసి రాయవాడు. ఎంతసేపు రాయడం? పో, ఇవన్నీ నేను చదువుతా. పో, చెప్పు దబ్బునా. ఏం చెప్తావు? అంటే వాడు ఒక నీట్గా రాస్తాడు, ఒక దగ్గర గబ్బులు చెప్తాడు. కూర్చోబెట్టుకొని రాపియాల దగ్గరే, అప్పుడు నీట్గా ఉంటుంది. వచ్చారా నాన్న, వచ్చారా? ఇల్లు గబ్బుగుందిరా.
ఏమేమో రెడీ చేస్తా అని చెప్పి నిన్న ఎంతెంతో అన్ని తీసి ఓపెన్ చేసి మరీ పెట్టిండు. అయిపోయి తప్ప నేను మధ్యలో ఆపేసిండు పోయిండు. రెడీ చేస్తావు అని పిల్లలు ఎదురు చూసి నానే వేస్తాడు. ఈరోజు నేనే వేస్తాను కదా, ఈరోజు డైరీ పెన్ని నానే సిగ్నేచర్ చేస్తాడు డైరీలా. హాట్లు బంద్ చేయే, రీల్స్ బంద్ చేయే, కాపీరైట్ పడుతుంది. ముందే మన వీడియోస్కి వ్యూస్ ఇవ్వవు, కాపీరైట్ పడితే ఏం చేస్తాం? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా చిన్నడా, తింటావు దెబ్బలు. బాగా నోరులేస్తున్నావు. ప్రోగ్రెస్ కాదు టిమోకముడు డైరీ. డైరీలో సిగ్నేచర్ ఇంపార్టెంట్ అంట. ఓ ఆవిడ మొన్న పెట్టకపోతే శ్రావణి స్టార్టింగ్ నుంచి పెట్టిపించింది. స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటా కూర్చున్నా ఒక రోజు. ఇది ఒక్క సిగ్నేచర్ నాన్నది, అన్ని నావే అంటే డైరీలో. ఈరోజు వీళ్ళు గ్రౌండ్కి వెళ్తారు. ముందర ఫేర్వెల్ పార్టీ జరుగుతున్నట్టు అప్పటి నుంచి సాంగ్స్ వినిపిస్తున్నాయి ఆ స్కూల్లో. 10th క్లాస్ పిల్లలకి సెండ్ ఆఫ్ చెప్తారా ఫేర్వెల్. అందులో ఈరోజు ఫ్రైడే కదా, తెంపలే. రేపు తెంపి శివుడికి పెడతా. ఫ్రైడే తెంపొద్దు, ఫస్ట్ పువ్వు అని తెంపలే. ఫస్ట్ అనే కదా, ఏవైనా సరే ఫ్రైడే రోజు తెంపకూడదు. గ్రౌండ్కి వెళ్ళారు కదా, ఇంకా గ్రౌండ్కి వెళ్ళినాక ఇల్లు అంతా అయితే క్లీన్ చేసుకున్నా అండి. ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నా. వినిగాడికి వచ్చేసి హోంవర్క్ అయితే ఇచ్చిర్రు అనమాట. సో ఇదొకటి ఇచ్చిర్రు. సో వాడు ఇది కంప్లీట్ చేసిండు. ఇదైతే డ్రా చేసేది ఉందనమాట. సో పోయం అయితే చదివి డ్రా అండ్ కలర్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ రైనీ డే ఇన్ ది స్పేస్ గివెన్ బిలో అని ఇచ్చిర్రు. ఈ పోయం చదివి డ్రాయింగ్ అయితే చేసి కలరింగ్ చేయమని అయితే ఇచ్చిర్రు. సో వాడు అయితే నాకు చేయమని అయితే చెప్పిండు అనమాట. సో డ్రాయింగ్ అయితే చేసి పెడతా, వాడు వచ్చినాక కలరింగ్ అయితే వేస్తాడు. సో వాళ్ళ మేడం వచ్చేసి ఏం డ్రాయింగ్ వేయాలి అనేది కూడా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 113లో అయితే ఉంది. అది డ్రాయింగ్ అయితే ఏమని చెప్పిందంట. సో టెక్స్ట్ బుక్ అయితే చేసి ఆ డ్రాయింగ్ వేసి పెడతాం. సో ఇదైతే ఏమని చెప్పింది అనమాట. ఈ 3rd వన్ రైనీ అని ఉంది కదా. సో ఇదైతే ఏమని చెప్పింది. ఈ పిక్చర్ అయితే చూద్దాం, ఈజీ వేలో అయితే వేసి పెడతా. చూడండి, ఫైనల్లీ డ్రాయింగ్ చేసేసిన, కలరింగ్ కూడా వేసేసిన అనమాట. ఇప్పటికే చీకటైంది, ఇంకా వాడు ఎప్పుడు రావాలి, వాడు ఎప్పుడు వేయాలని చెప్పేసి నేనే కలరింగ్ కూడా వేసిన. కొంచెం పేరెంట్స్ వేసినట్టు కాకుండా స్టూడెంట్స్ వేసినట్టు కొట్టాలని చెప్పేసి అక్కడెక్కడ ఇట్లా గీకేసిన అనమాట. కానీ చెప్పాలంటే మా వెన్నుగడ్డ నాకంటే మంచిగా వేస్తాడు, ఇంతకంటే కూడా మంచిగా వేసుకుంటాడు. బట్ డ్రాయింగ్ ఇక్కడ చూడండి వాడే వేసుకుండు అనమాట. సో మంచి పర్ఫెక్ట్గా మంచిగా వేస్తాడు. కానీ నేను ఇష్టం వచ్చినట్టు గీకేసిన అనమాట. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంటే బాగానే వేస్తాను, కానీ కొంచెం స్టూడెంట్స్ వేసినట్టు కొట్టాలి కదా అన్నట్టుగా గీకిన. చూద్దాం రేపు అలా టీచర్ ఏమంటుందో. నువ్వు వేసినావా మీ మమ్మీ వేసినావా అని అడుగుతుందేమో, చూద్దాం. వాడు వచ్చినాక వాడి రియాక్షన్ కూడా చూద్దాం. ఇక్కడ అయిపోయింది, బయట లైట్స్ వేసుకోవాలి. డోర్ తీసి ఫుల్ దోమలు వస్తాయి సాయంత్రం అయితే చాలు. పోయిరా గ్రౌండ్కి? ఏం చేసింది మరి ఇంతసేపు? తీసుకోవాలేడు అయితే. ఏయ్ వాడు చెప్పేదాకా ఆగలేవా? వాడు మాట్లాడుతుంటాం మధ్యలో మాట్లాడుకుంటాం, మళ్ళీ వాణి నీ ఎవ్వంటావు? అందరు పనులు అయ్యే వరకు చీకటి అయిపోయిందా? నీకు వర్క్ నీది అదే డ్రాయింగ్ వేసినా చూడు, చూసుకోపో ఎట్లా వేసినావు చూడుపో ఫస్ట్ అది అంతా ఉండని పో. All of you parents colors జర్బే ఇరిటేషన్ కూడా కలర్స్ మరి రెయినీదే కదా. అయ్యా ఇవన్నీ రెయినే, పైనుంచి పడుతుందంతా. ఏం నచ్చలేదారా నీకు? నచ్చిందా లేదా? ఏవి
అవి ట్రీస్ గ్రాస్ ఇదంతా అదే మన మనుషులే లేదా మనుషులు ఇది నువ్వే ఇంట్లోకి వెళ్తున్నావు గొడుగు పట్టుకొని. కానీ బైక్స్ కార్స్ అన్నీ నీకు బైకులు కార్లు ట్రాక్టర్లు హెలికాప్టర్లు అన్ని దింపుతాయి ఇందులో. చెప్పు లడ్డు కాదే లడ్డుగాడే. చేప సో రేపు వచ్చేసి కొంచెం స్పెషల్ డే అయితే ఉంది. సో అది మా హస్బెండ్కి గుర్తుకుందా లేదా అనేది అయితే నాకు అర్థం అవ్వట్లేదు. సో రేపైతే తెలుస్తుంది గుర్తు పెట్టుకుందా లేదా అనేది. సో అది ఏంటనేది రేపు బ్లాగ్లో చూపిస్తాను చూడండి. సో ఇంత ఇవాళ వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.